హాయ్ సార్, నమస్తే. నమస్తే. సార్, టు స్టార్ట్ విత్ యాక్చువల్గా హనుమంతుడి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే చాలా స్టోరీస్ ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ అనంతమ్మతో ఒకసారి మాట్లాడినప్పుడు అనంతలక్ష్మి గారు పక్కన ఒక అమ్మాయికి హనుమాన్ చాలీసా నేర్పిస్తుందంట. సో అనంతమ్మకి కనిపించట్లేదు, ఆ అమ్మాయికి కనిపిస్తుంది పక్కన, అనంతమ్మ పక్కన ఒక చిన్న కోతి పిల్ల కూర్చున్నట్టు అని చెప్పి. ఆ అమ్మాయి అనంతమ్మని చూడకుండా అక్కడ చూస్తుందంట. ఏమంటే నాకు అక్కడ మంకీ కనిపిస్తుందమ్మా అంటుందంట. అంటే అమ్మకంటే అట్లీస్ట్ ఫామ్లో తనకు దర్శనం ఇచ్చింది. షీఈ్ లైక్ సమ్ 10 years ఓల్డ్ చైల్డ్ అంట. సో అట్లా రకరకాల స్టోరీస్ ఉంటాయి హనుమంతుడి మీద. ఆయన ఏ రూపంలో అయినా నిజంగానే దర్శనం ఇస్తాడు, సూక్ష్మ రూపంలో, బికాస్ హీ స్టిల్ దేర్ అని మనం నమ్ముతాం కాబట్టి. అసలు హనుమాన్ చాలీసా ఎవరు చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎందుకు చదవాలి, ఎలా చదవాలి, అమ్మాయిలు చదవచ్చా చదవకూడదు, ఇలాంటి మిత్స్ అన్ని ఈ వీడియో ద్వారా క్లియర్ చేద్దాం సార్. యా, సూపర్. హనుమంతుల వారి గురించి చెప్తున్నాను, ఆయనే మాట్లాడిస్తున్నారు. ఓకే, ఎక్కడైతే రామనామం ఉంటుందో అక్కడ ఆయన వచ్చి కూర్చుంటాడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అనుకుందాం. ఎప్పుడైనా సరే రాముణ్ణి తలుచుకోకుండా రామా ఈజ్ హనుమ, హనుమా ఈజ్ రామ. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ హనుమాన్ చాలీసా గురించి నేను చెప్పే దాంట్లో అందరికీ అర్థం అవ్వాలని కొంత ఫ్రీడమ్ తీసుకుని చెప్తున్నా. సో హనుమాన్ చాలీసాని ఒక ఉపాసనా మార్గంగా చేసే ప్రాసెస్ని తెలుసుకుని ప్రయత్నముగా చేయగలిగితే ఎలాంటి సమస్య అయినా, ఎలాంటిదైనా ఓకే ఖచ్చితంగా నెరవేరుతుంది అంటారు. అందులో కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ద నంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ వచ్చేసి మనకి అందులో ఒక శ్లోకంలో ఒకటి చెప్తారు, రామ కాజ్ కరివేకో ఆతర్. రామ కార్యానికైతే ఆయన తొందరపడి వస్తాడు. మన కామకాజ్ మన పనులు చేసి పెట్టడం కాదు. చాలా మంది ఈ క్లేశముతో పనులు చేస్తారు. దేవుడా నాకు ఎలాగైనా సరే ఇది 11 సార్లు చేస్తే నాకు పెళ్లి అయిపోతుంది, మా కూతురికి పెళ్లి ఫిక్స్. ఇట్లా కాదు. ఇలా ఎప్పుడూ హనుమంతుల వారిని పిలవకండి. నీ బాధ ఆయన తెలుసుకుని ఇట్లా తీర్చిపడేస్తాడు. నువ్వు మనస్ఫూర్తిగా హనుమంతుల వారినే కోరుకోండి, శ్రీరాముడినే కోరుకోండి. ఆయనకు తెలిసి ఏం సాల్వ్ చేయాలో, ఆయనకి తెలుసు నీకు ఎలా కరెక్ట్గా సెట్ చేయాలో. యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దిస్. ఎవరైతే హనుమాన్ చాలీసా చేయాలనుకుంటున్నారో హనుమంతుల వారిని, రాముడినే కావాలని కోరుకోండి, శ్రీరామచంద్రుడినే రావాలని కోరుకోండి. రాముడి గురించే ఆలోచిస్తూ హనుమాన్ చాలీసా చేయండి. అదేదో తీరాలి అని బేరం పెట్టి చేయకండి. ఫస్ట్ రూల్, బేరం పెట్టి చేయకండి. ఓకే, నో బార్టర్ సిస్టమ్. నో బార్టర్. నువ్వు రా చాలు, నాకు ఏం సాల్వ్ కావు. ఆయన ఉంటే ఆయనే నా పక్కన ఉండి హనుమంతుల వారు ఎట్లా నడిపిస్తే అరే ఏదైనా సాల్వ్ అవుతుంది. ఓకే, ఇది నంబర్ 1. రాముల వారికే సీతమ్మని తెచ్చేయడానికి రెడీ అయిపోయిన దూత. అబ్సల్యూట్లీ. ఓకే, సో వెరీ 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 ఇంపార్టెంట్ వన్ కోరుకోండి. సెకండ్ వచ్చేసి శ్రీరామచంద్రుడికి ఆర్ హనుమంతుల వారికి మెయిన్గా వాళ్ళు కోరుకునేది కుమతి నివారే సుమతి కేసంగి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సుమతి, మంచి మనసుతో చెయ్యగలిగిన వాడి దగ్గరికి వచ్చి కూర్చుని ఆయన నడిపిస్తాడు. ఓకే, అబ్సల్యూట్లీ హ్యావ్ ప్యూర్ హార్ట్. ఓకే, ఎంత ప్యూర్ హార్ట్గా ఉండగలిగితే మన లైఫ్ అంత ఈజీగా అయిపోతుంది. సో మంచి మనసుతో ఏ కార్యము చేసినా సుమతికే సంగి, ఆయన వచ్చి పక్కన కూర్చుంటాడు. సో మంచి మనసుతోనే చెయ్యండి. నేను ఎంతోమందిని చూశానండి, వాళ్ళకంటే నేను బెటర్ అవ్వాలి, వాళ్ళకంటే నేను చాలా స్ట్రాంగ్ అయిపోవాలి. అది కుమతి, వాళ్ళకంటే లేదు. సుమతి ఏంటి తెలుసా, మంచి మనసు ఏంటి తెలుసా, నేను నా లైఫ్ని బెటర్గా గడపడానికి విత్ ఆల్ ద 4 పురుషార్థ చతుర్విధ ఫలములు ఇస్తాడు ఆయన మనకి, ధర్మార్థ కామ మోక్షాలు ఇస్తాడు. నువ్వు ఏదైనా అడగచ్చు, నీకు మాత్రమే విత్ అ బ్యూటిఫుల్ మైండ్ ఆస్క్. మంచి మనసు. థర్డ్ వెరీ ఇంపార్టెంట్, హనుమాన్ చాలీసా రాసే ముందు కూడా గోస్వామి తులసీదాస్కి ఆయన అట్లా కూర్చుంటే మొత్తం రామాయణం అంతా అలా ఒక ఇమాజినేషన్లో వచ్చింది. ఎంత క్లియర్గా ఇమాజిన్ చేసుకుంటే అంత బ్యూటిఫుల్గా రాయగలిగాడు. ఎవరికైతే ఇమాజినేటరీ పవర్ ఉండదో, విజువలైజేషన్ అంటాం, ఎవరైతే విజువలైజేషన్ చెయ్యలేరో వాళ్ళకి హనుమాన్ చాలీసా ఎక్కదు. ఓకే, ఎందుకంటే ఒక్కసారి అతులిత బలధామ
మహావీర విక్రమ బజరంగి, వజ్రముతో చేసిన శరీరము. ఎలా ఉంటుంది ఊహించండి, ఇమాజిన్ హనుమాన్ విత్ మామూలుగా వజ్ర ఆయుధంతో కొడితేనే చాలా కష్టమవుతుంది, అసలు డివాస్టేటింగ్. శరీరమే వజ్రం, వజ్రంగి అంటారు. వజ్రము అంగిలాగా శరీరముతో ఉన్నవి. ఒకసారి ఇమాజిన్ చేయగలిగితే వజ్రంగి, ఆ ఒక్క పదం పట్టుకొని కూర్చుంటే ఇమాజిన్ చేయగలగాలి. హనుమంతుల వారు ఎంత ఉంటే శ్రీరామచంద్రుడిని భుజం మీద ఎక్కించుకొని తీసుకెళ్ళగలుగుతాడు. ఎలాంటి హనుమంతుడు, ఓకే, సముద్రంలోంచి పెద్ద రాక్షసు వస్తే హట్ నా ముందు నుంచుట అంటే నేను ఎగురుతున్నా ఎంత. అలాంటి ఇమాజిన్ చేసుకోలేని వాళ్ళకి మనకి రెమ్ ఐ మూమెంట్స్లో స్లీప్ అంటాం. నిద్రపోతున్నప్పుడు, ఓకే, డీప్ స్లీప్కి వెళ్ళే ముందు కళ వచ్చినప్పుడు కళ్ళు మూమెంట్స్ అవుతాయి. ఓకే, అలా మనము మెల్కున్నప్పుడు కూడా దోస్ రెమ్ మూమెంట్స్ వల్ల యువర్ బ్రెయిన్ హ్యాస్ గాట్ సో మెనీ ఏరియాస్ విచ్ విల్ ఫైర్ అండ్ ఒక ఇమాజినేషన్ తీసుకొస్తుంది. ఆ ఇమాజినేషన్లో ఎవరైతే హనుమంతుల వారిని నిలబెట్టగలుగుతారో వాళ్ళకి హనుమాన్ చాలీసా చదివే అర్హత. ఎందుకంటే ఇది మొత్తము కూడా ఆ విజువలైజేషన్ ఆఫ్ గోస్వామి తులసీదాస్ నుంచే వచ్చింది. ఎవరైతే ఆ లోకములోకి వెళ్ళి అలా చూడగలుగుతారో, నిజంగా ఒక్కొక్క చోట చూస్తే ఇమాజిన్ అంతమంది కోతులుంటే శ్రీరామచంద్రుడు ఉంగర ముద్రిక తీసి హనుమా అని ఆయనకి ఎందుకు ఇచ్చాడు? ఇంకోళ్ళు ఎవరినో పిలిచి ఎందుకు ఇవ్వలే? ఇమాజిన్ దట్ సీన్ వేరే హనుమాన్ అక్కడెక్కడో కూర్చుని ఉంటే ఆయనకి తన బలం తెలియదు, తన పవర్. ఓకే, అది శాపం ఆయనకి, తన పవర్ తెలియదు. అందుకని ఆయన పవర్ని ఎవరైతే చెప్పి మేల్కొల్పుతాడు, చిన్నతనంలో అందరినీ సతాయిస్తూ ఉంటే, చెడు కాదు, హనుమంతుడు చెడ్డ పని చేసి కాదు, సతాయిస్తూ ఉంటే ఆ ఋషులు నువ్వు మర్చిపోతావు నీ పవర్స్ అంతా, వెళ్ళికూర్చో, ఒక ఆయన వచ్చి గుర్తు చేస్తాడు, అప్పుడు నేను ఎవరన్నా గుర్తు చేస్తే అప్పుడు నీ పవర్ వస్తుంది, నేను ఆపలేరు ఎవరు అని చెప్పినారు కదా. అలా స్టోరీ లింక్డ్, వేర్ మనకు కూడా కొన్నిసార్లు మనం ఎంతో చేయగలం, ఒక్క దగ్గర ఉండిపోయి ఆగిపోతాం. హనుమంతుల వారిని అట్లా లేపి మనకి అలా శ్రీరామచంద్రమూర్తి చెప్పి ముద్రిక ఇచ్చి, ఇమాజిన్ దట్ సీన్ వేర్ సచ్ అ పవర్ఫుల్ పర్సన్. ఎంత పవర్ఫుల్ అంటే నువ్వు ఇక్కడి నుంచి టక్కుమని శ్రీలంకకి ఇప్పుడున్న లంకగా ఒక్కసారి ఇలా అడుగు వేస్తే వెళ్ళిపోయగలిగే అంత కెపాసిటీ ఉన్న హనుమంతులు ఇమాజిన్ చేసుకోవడం రావాలి. ఇమాజినేషన్ ఈ రోజుల్లో మనకి విజువలైజేషన్, మేనిఫెస్టేషన్ అంటున్నారు కదా. అరే హనుమాన్ చాలీసాని మేనిఫెస్ట్ చేయాలి, దట్ మేనిఫెస్టేషన్ రావాలి. హనుమాన్ చాలీసాని ఓన్లీ మేనిఫెస్టేషన్గా చదవాలి. నేను ఇది చాలా మందికి చెప్తుంటాను, పోటీ పడి చదవద్దురా బాబు. హనుమాన్ చాలీసా పోటీ కోసం కాదు, హనుమాన్ చాలీసా ఫర్ ఇమాజినేషన్. అలా కూర్చుని శ్రీ గురు చరణ సరోజ రజ, ఏంటిదే గురువు యొక్క ధూళితో నా మనసులోని మళ్ళీ తొడవాలా, ఏంటా ఇమాజినేషన్, హౌ బిగ్ దట్ ఇమాజినేషన్ క్యాన్ బి అనే దాంట్లోకి వెళ్ళగలిగిన వాడికి హనుమాన్ చాలీసా ఎక్కుతుంది. అంతవరకు ఎక్కదు. సార్ హనుమాన్ చాలీసా అర్థం ఏంటి సార్? యా, హనుమంతుల వారిది చాలీసా అంటే 40 వర్సెస్ లో డిస్క్రైబ్ చేసినది అని చాలీసా అంటారు. అంటే ఆయన పవర్ నా, ఆయన మైండ్, ఆయన బాడీ నా, ఎవ్రీథింగ్. మనకి ప్రతి దాంట్లో కూడా హనుమంతుల వారి జర్నీ తలుచుకున్నప్పుడల్లా రామాయణం మొత్తం తలుచుకోవాలి. ఎక్కడైతే రామాయణం తలుచుకుంటామో అక్కడ హనుమంతుల వారు వచ్చి కూర్చుంటారు. రామాయణం ఎక్కడ జరుగుతూ ఉంటుందో, ఎక్కడ వింటుందో, రామశబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడికి వచ్చి కూర్చుంటారు. ఈ 40 శ్లోకాలలో శ్రీరామచంద్రమూర్తి గురించి చెప్తూ హనుమంతుల వారి పవర్ చెప్తూ ఉండి, ఓకే, సేమ్ థింగ్ ఎక్కడైతే 40 శ్లోకాలు 40 రిధంలో, దీన్ని నిజంగా కూడా అడిగారంట, ఎందుకు చాలీసానే ఎందుకు, 40 ఎందుకు, లేకపోతే ఇలా ఎందుకు, అవధి లాంగ్వేజ్లోనే ఎందుకు, మనం మార్చుకుని ఇంకే లాంగ్వేజ్లో ఉన్న ఇంగ్లీష్లోనే చేసుకోవచ్చు కదా, అవధి లాంగ్వేజ్ ఎందుకంటే దెర్ ఇస్ అ సైకలాజికల్ ట్యూనింగ్, దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ థియరిటికల్ డిస్క్రిప్షన్, ఇమాజినేటరీ విజువలైజేషన్ కావాల్సిన విజువల్ కార్టెక్స్లోకి కోడ్ చేయాల్సిన పదాలు, అండ్ ఆ రిథమ్ వల్ల మైండ్లో ఎన్నో న్యూరోనల్ ప్యాటర్న్స్ సెట్ అవుతాయి. దిస్ ఇస్ రీసెర్చ్డ్, డాక్యుమెంటెడ్, చాలా ప్రూఫ్లతో సహా ఉన్నాయి.
నేను అసలు ప్రూఫ్ కూడా వెళ్ళట్లేదు, ట్రై చేయని అంటున్నా. మరి ఏం ప్రూవ్ చేయాలి? ట్రై చేయి, హనుమాన్ చాలీసా చదివి చూడు. సో 40 శ్లోకాలలో మనకి క్లియర్గా బ్రెయిన్ లోపల ఉండే ఎన్నో సైకలాజికల్ సెంటర్స్ని టచ్ చేస్తుంది, ఎన్నో విజువలైజేషన్కి కావాల్సిన సెంటర్స్ని టచ్ చేస్తుంది. ఒక బ్యూటిఫుల్ ఏరియా కాల్డ్ కార్పస్ కొలోజం అంటారు. కార్పస్ కొలోజం అంటే బ్రెయిన్లో లెఫ్ట్ హెమిస్ఫియర్ రైట్ హెమిస్ఫియర్ మధ్యలో కనెక్షన్ ఉంటుంది, చిన్న థిన్ ఫిల్మ్ షీట్ లాగా. అది లెఫ్ట్ రైట్ కనెక్ట్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చిన డిస్క్రిప్టివ్ టెక్స్ట్, నంబరు, రిథము అది గుర్తు పెట్టుకోవడానికి లెఫ్ట్ బ్రెయిన్ని, రైట్ సైడ్ ఇమాజినేషన్, విజువలైజేషన్, క్రియేటివిటీ అవి పెంచే 2 బ్రెయిన్ని కనెక్ట్ చేసే కార్పస్ కొలోజంని వైబ్రేట్ చేయడానికి 40 ఇస్ అ నెంబర్. అలా 40 చెప్తారు. ఇవన్నీ కూడా ఎవరినో ఒకరిని కొంచెం మోటివేట్ చేసి చదివించడానికి, కానీ ఒకసారి అందులోకి వెళ్ళిపోతే 40గా అయిపోయింది, అప్పుడే ఇంకొక 40 చేద్దాం, ఇంకో 40 చేద్దాం అని అలా వెళుతూ ఉంటుంది. అంత బ్యూటిఫుల్ రిథమ్ అది. అందుకే అదే భాషలో అలాగే మనకి బజ్రంగి అంటే వజ్రంగి అని మనం వాళ్ళకి బావు ఉంటుంది, వావు ఉండదు అని తెలిసినా అదే ఆ రిథమే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంటారు. ఎందుకు? బికాస్ తులసీదాస్కి ఆయన ఏదో రాయాలి కాబట్టి, ఆయనకేదో రావాలి కాబట్టి అని రాయలే, ఇట్ జస్ట్ ఫ్లోడ్ త్రూ హిమ్. సో అందుకని అది హనుమాన్ చాలీసాగా చెప్తారు. సో ఎవరు చదవాలి అనే దాంట్లో మనము ఫస్ట్ వచ్చేసి ఈ క్వాలిటీస్ ఉండాలి, ఇమాజినేషన్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. నెక్స్ట్ నేను మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తాను, ఎవరైతే ధార్మికంగా అంటే రైటియస్నెస్ రైట్లో ఉండరో వాళ్ళకి అసలు హనుమాన్ చాలీసా అర్థం కాదు. ఎన్నిసార్లు చదివినా ఏదో చదివాము అన్నట్టే ఉంటుంది. పిల్లలకి నేర్పించాల్సిన క్వాలిటీస్లో ఇది కంపల్సరీ నేర్పించాలి, దట్ లాట్ ఆఫ్ రైటియస్నెస్. ఇప్పుడున్న సిచ్యువేషన్ కరెక్ట్ ఏంటి అని అడగండి పిల్లల్ని. నువ్వు కరెక్ట్ ఏంటి చేస్తారు? ఇప్పుడున్న నువ్వు సపోజ్ నీ ఫ్రెండ్ ఎవడో వచ్చి కొట్టాడు నేను, లేకపోతే ఎవరిని తిట్టారు, ఇందులో కరెక్ట్ ఏంటి? రైట్. ఎందుకంటే ఆయన ఎప్పుడూ రైట్ సైడే ఉన్నాడు. మీరు అబ్జర్వ్ చేసి చూడండి, గురువుకి మాట ఇచ్చారని సుగ్రీవుడి దగ్గర ఉన్నాడు. హనుమంతుల వారి పవర్ ముందు సుగ్రీవ్ ఇస్ వాట్? అయినా ఆయన దగ్గర అలా హ్యూమిలిటీతో ఉన్నాడు. ఎందుకు? గురువుకి, సూర్య భగవానుడు గురువుకి మాట ఇచ్చాడు కాబట్టి ఉన్నాడంతే అట్లా. సో అలాగా లాట్ ఆఫ్ వాట్ ఈస్ కరెక్ట్, నేను గురువుకి మాట ఇచ్చాను, ఐ హ్యావ్ టు స్టే హియర్. నాకు వచ్చి ఒక ఆయన కనిపించి మాట్లాడు. రైటియస్నెస్ ఎలా వస్తుంది తెలుసా? మాట ద్వారా వస్తుంది. అప్పుడే అక్కడికి రాముడు లక్ష్మణుడు వచ్చారు. ఆయన అవతారం చూడగానే మ్యారేజ్ అయిందని తెలుస్తుంది. మన జనరల్గా కూడా మనం మాటల్లో ఉన్నప్పుడు ఎవడైతే రాలేదో వాళ్ళ గురించి అడుగుతారు కదా. మన పార్టీకి వెళ్తే ఏం మీ వైఫ్ రాలేదా, మీ హస్బెండ్ రాలేదా, వీళ్ళే రాని వాళ్ళ గురించి అడుగుతారు. అది బ్యాడ్ వే ఆఫ్ కండిషనింగ్. మైండ్ ఎంత రాంగ్గా రాని వాళ్ళ గురించి అడిగి, ఎందుకు రాలేదు, వాళ్ళకి ఏ కండిషన్ ఉందో, వాళ్ళు ఎందుకు అలాంటి పరిస్థితుల్లో రాలేకపోయారో ఆ మాట అడిగి గుచ్చడం ఎందుకు కదా. అందుకని శ్రీరాముడు రాగానే చూడగానే అలాంటి పిచ్చి ప్రశ్నలు ఏం వేయలే. అందుకని రాముడు వెంటనే గుర్తుపట్టాడు. వెరీ ఇంటెలిజెంట్, నమస్తేతోనే తెలిసిపోయింది అది వెరీ ఇంటెలిజెంట్ అని. సో పాయింట్ ఇస్, ఎవరైతే ఆ రైట్ మోడ్ లో ఉంటారో వాళ్ళకి హనుమాన్ చాలీసా ఎక్కుతుంది, అంతకుమించి ఎక్కదు. దే విల్ జస్ట్ చదివాము నాకేదో కోరిక తీరింది, కోరిక తీరలే, ఇందులోనే ఉంటారు. బై లక్కులో ఎగ్జామ్ పాస్ అయ్యాడు అనుకో, హనుమాన్ చాలీసా పాస్ చేసింది, ఫెయిల్ అనుకో, హనుమాన్ చాలీసా చదివినా ఫెయిల్ అయిపోయా. నీకు ఎక్కలేదురా, నీకు హనుమాన్ చాలీసా ఎక్కితే నువ్వు ఎగ్జామ్స్కి భయపడతావా? హనుమాన్ అనే ఒక చాలీసా అనేది ఎక్కిన వాడికి అసలు భయం అనేది ఉండదు. ఫస్ట్ భయం అనేది మాయమైపోతుంది. భయం ఉందంటే ఇంకా హనుమాన్ అర్థం కాదు. హనుమాన్ ఉన్న చోట భయం ఉండదు. సో ఇప్పుడు ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి. నేను దేనికన్నా భయపడుతున్నానా? హనుమాన్ నా దగ్గర లేడు. నేను దేనికి, హనుమానే ఉన్నాడు నా పక్కన, నేను దేనికి భయపడాలి, ఫర్ వాట్ అనేది వచ్చిన రోజున ఉంటుంది. సో రైటియస్నెస్లో ఉండండి. ఏం కరెక్ట్ ఇందులో? నేను చూశానండి, ఎంతో మందిని ఫ్యామిలీస్లో గొడవలు పడుతుంటారు, అనవసరమైన మాటని గుచ్చి గొడవలు చేస్తారు. నీకు తెలియదు ఆ మాట? తెలియదేమోరా చెప్పు, నీ మాట మారిపోతుంది తెలుసా. అది హనుమంతుల వారి దగ్గర నుంచి, హనుమాన్ చాలీసా నుంచి నేర్చుకోవాల్సింది. ఏ పదము ఎక్కడ ఎందుకు కరెక్ట్గా వాడగలుగుతావు. వాళ్ళు అన్నప్పుడు లేదా నేనంటే తప్పొచ్చిందా అంటారు చాలా మంది. నువ్వంటే తప్పే అనకు. నువ్వు అట్లీస్ట్ ఒక 40 రోజులు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలనుకుంటే ఈ 40 రోజులు నీ పదము ఎవరిని హర్ట్ చేయకుండా మాట్లాడగలగాలి. ఆ రైట్లోకి రండి.
ఆ కరెక్ట్నెస్. ఇక లాస్ట్ పాయింట్ చెప్తాను, ఇట్లా చెప్తూ పోతే చాలా ఉంటుంది, సార్ బట్ లాస్ట్ పాయింట్ చెప్తాను. ఎవరైనా హనుమాన్ చాలీసా చదవాలనుకుంటే నేను ఇది మరీ చెప్తాను. రాగి గ్లాస్లో వాటర్ తీసుకుని ఓకే ఒక పక్కన పెట్టుకుని హనుమాన్ చాలీసా చదివి అది తాగండి. ఓకే ఓకే, ఇది ఒక చిన్న రిచువలిస్టిక్ ప్రాసెస్గా మోస్ట్లీ ఈస్ట్ వైపుకి నార్త్ వైపుకి కూర్చుని చదివే ప్రయత్నం చేయండి. ఈస్ట్ వైపుకి సూర్యుడు కనిపిస్తూ చదివితే సూర్య భగవానుడు హనుమంతుల వారికి గురువు. ఓకే, ఆయన ప్రథమ మిత్ర అంటారు హనుమంతుణ్ణి. ప్రథమ మిత్ర, ఫస్ట్ స్టూడెంట్ ఆఫ్ సూర్య. ఓకే, అందుకని మొత్తం అన్ని నేర్చుకోవడానికి ప్రథమ మిత్ర అంటే సౌరము నుంచి విద్య నేర్చుకున్నవాడు. ఓకే, సౌర ఉపాసనలో కూడా విద్య నేర్చుకున్నది హనుమంతుల వారు, అన్నీ నేర్చుకున్నాడు ఆయన. అందుకే ఆయనకి అన్ని వేదాలు వచ్చు. ఎవరైనా నార్మల్గా వేదాలు చదివిన వాళ్ళని చూస్తే కొన్ని క్వాలిటీస్లో గుర్తుపట్టేయచ్చు. సామవేదం బాగా నేర్చుకున్నాను అనుకోండి, వాళ్ళ మాటలో ఒక మ్యూజికల్ టోన్ ఉంటుంది. వాళ్ళు మాట్లాడుతుంటే కూడా మంచి బ్యూటిఫుల్ ఒక టోన్, నిద్ర అలా వస్తుంది. బ్రెయిన్ ఆటోమేటిక్గా వాళ్ళు మాట్లాడుతుంటే తీటా వేవ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, అలాగే ఋగ్వేదం వాళ్ళకి మెమరీ చాలా బాగుంటుంది. అలాగా మనకి అథర్వణ వేదం అట్లాంటి విషయాలు రిచువలిస్టిక్గా చాలా విషయాలు తెలుస్తాయి. అలా హనుమంతుల వారికి అన్నీ వచ్చు. అలాంటి వేదము నేర్చుకున్నాడు, అన్ని వేద విద్యలు నేర్చుకున్నాడు సూర్యుడి నుంచి. సో సూర్యుడు ముందు ఈస్ట్ వైపుకి తిరిగి ఒక గ్లాస్ ఆఫ్ రాగి గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టుకుని మంచిగా హనుమాన్ చాలీసా నెమ్మదిగా శరీరంలోకి ఎక్కేటట్టు చదవండి. ప్రయత్నపూర్వకంగా ఇది మైండ్ తిరుగుతూ ఉంటుంది, గుంజుకు రండి వెనక్కి. హనుమంతుల వారి మీదే ఇమాజినేషన్ చేసే ప్రయత్నం చేయండి. నా మాటగా తీసుకుని కొన్ని రోజులు ప్రయత్నం చేసి చూడండి. ఒక 41 days నాకు కోరిక తీరడం కోసమో ఇంకోటి ఏదో బేరమాడడం కోసం కాదు, మనస్ఫూర్తిగా చేయండి. యు సీ ద మ్యాజిక్ ఎలా జరుగుతుందో. రోజంతా కూడా హనుమంతుల్ని పక్కనే నడుస్తుంటే ఇమాజిన్ ఒక్క వేలు, నీ మొత్తం శరీరానికి ఒక వేలు పక్కనే నడుస్తుంది. హనుమంతుడు ఇంకా పెద్దగా ఉన్నాడు, ఒక చిన్న ఒక లెఫ్ట్ స్మాల్ వేలు నీ పక్కన నడుస్తుంది. అసలు ఇమాజిన్ దట్. అంత బ్యూటిఫుల్గా హనుమంతుల్ని ఇమాజిన్ చేస్తూ చేయండి. సాధనా మార్గంలోనే మీకు స్పిరిచువాలిటీ అర్థమవుతుంది. ఎవరైతే సొంత పనులు సొంత వర్క్ వీటిలో ఉన్నారో అవి తీరుతాయి, బట్ ఇలా ఎక్స్పీరియన్స్ వేరేగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు అందరూ ప్రయత్నం చేసి చూడండి. ఏమైనా తప్పులు చేసి చెప్పుంటే క్షమించండి. ఎస్ సార్. సో ఎనీ విచ్ వేస్ ఈచ్ శ్లోక దాని అర్థం, దానికి సంబంధించిన స్టోరీ ఏదైనా ఉంటే సిరీస్ వైజ్గా హరీష్ టేనేటి హనుమాన్ చాలీసా వీఆర్ స్టార్టింగ్ ఇట్ టుడే. సో మీరు ఇది ఆధారంగా పెట్టుకొని కూడా ఈ వీడియో ఒకవేళ చదవడానికి రాకపోయినా, ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం అయినా చదువుతాం, కానీ దానికి అర్థం మనకు చాలాసార్లు తెలియదు. దిస్ వీడియో విల్ హెల్ప్ యూ అవుట్. అండ్ ఎస్, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ని కింద కమెంట్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us, sir. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.